మీ సిరిసిల్లలో ఉంటారా మళ్ళీ పోతారా ప్రజలతోటి? డెఫినెట్గా పోవాలి. మొన్న వెళ్ళొచ్చినా కూడా ఓకే. సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళతో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేయాలి, కార్యకర్తలందరితో కూడా కలిసి పనిచేయాలి, పార్టీని సిస్టమేటిక్గా ఏమంటారు పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి క్రమంలో ఒక కార్యకర్తగా, ఒక పోటీ చేసినటువంటి అభ్యర్థిగా నాకు ఆ బాధ్యత ఉంటుంది. తప్పకుండా చేస్తాను. వెళ్తారు, సిరిసిల్లని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చేయాలి కదా, ఎందుకంటే అక్కడ కూడా నన్ను నమ్మి ఓటేసినటువంటి ప్రజలు ఉన్నారు కదా. సో డెఫినెట్గా వాళ్ళకైతే ఆ బాధ్యత మనకైతే ఉంటుంది కదా. ఇప్పుడు ఒకటి మనము అభ్యర్థిగా మళ్ళీ మనమే చేస్తామా, పోటీ చేస్తామా లేదా అనేది సెకండరీ. బట్ మనమైతే ఒక కార్యకర్తగా బాధ్యత మీకు ఉందంటారు. డెఫినెట్గా ఉంటుంది. సిరిసిల్ల ప్రజల బాధ్యత మీకు ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది, హుజూరాబాద్ కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అంటే బండి సంజయ్ మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయనే ఓడిపోయాడు, ఆయన కింద 7 సెగ్మెంట్లు ఓడిపోయినాయి. సో ఇది బండి సంజయ్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు అంటారు? అట్లా ఉండదు. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఇంకొక నియోజకవర్గానికి సంబంధాలు ఉండవు. ఏ ఎలక్షన్ అయినా కూడా చూడండి మీరు. ఇప్పుడు అట్లా అనుకుంటే మా పార్టీలో అన్ని చోట్ల కూడా ఊహించిన వాళ్ళందరూ గెలుస్తారనుకున్న వాళ్ళందరూ ఓడిపోయినారు. చాలామంది ఊహించినటువంటి వాళ్ళు గెలుస్తున్నారు. సో అక్కడ ఉండేటటువంటి కాలమాన పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ నాడి, అక్కడ ఉండేటటువంటి సామాజిక వర్గ సమీకరణాలు, అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఇష్యూస్ అనేటువంటివి డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, కేసీఆర్ ఎందుకు ఒక చోట ఓడిపోయి ఒక చోట గెలిచినాడు? రేవంత్ రెడ్డి ఎందుకు ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయినాడు? ఎందుకు అంటే మరి గొప్ప నాయకులు అయితే అన్ని దిక్కులో గెలవాలి కదా. మరి అట్లా ఉండదు. ఎప్పుడు కూడా ఒకరి ఓటమికి ఇంకొకరు బాధ్యులు కారు. ఎవరి ఓటమికైనా ఎవరి గెలుపుకైనా వాళ్ళు బాధ్యులు అవుతారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు రాజకీయం అంటే ఒకటే అండి, మనము ఓడిపోతే ఇంకొకరి మీద నెట్టడం అనేది తప్పు. మనము ఎట్లా గెలవాలనో ఆలోచన చేసుకొని మన వ్యూహం మనం చేసుకొని మన పార్టీకి కూడా ఆ గాల్పు వచ్చి మన కార్యకర్తలకు కూడా మనం భరోసా ఇచ్చి మనం చేసుకోగలిగితే ఒకసారి కాకపోతే ఇంకోసారి గెలుస్తాం.